పాండురంగాచారి. నా పేరు వై చెన్నకేశ్వరుడు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్. నమస్తే. ఈ రాజకీయాల్లో ఈ పార్టీలు మారడం, చట్టాల గురించి చట్టం వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే మారుతున్నారు. కారణాలు ఏంటి? సార్, నా పేరు రాయబండి పాండురంగాచారి, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. మంచి ప్రశ్న వేశారు సార్ మీరు. నిజంగా ఈ రాజకీయ నాయకులు పార్టీలు ఎట్లా మారుతున్నారంటే ఈజీగా చొక్కా ఇచ్చినంత సేపులో మార్చేస్తారు. ఇది ఎందుకు మారుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవడం కష్టం. ఏంటంటే ఒక పార్టీలో అధికారం ఉన్న తర్వాత ఆ ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధి కానీ, మంత్రి కానీ ఇష్టం వచ్చిన కోట్ల రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఆ పార్టీ ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ అయితే ప్రభుత్వం వస్తుందో ఆ ప్రభుత్వంలోకి ఈజీగా అన్ని చివరి కలిగినట్టుగా మళ్ళీ ఈ పార్టీ మారుస్తారు. ఇది మన యాంటీ డిఫెక్షన్ లా. దాని ప్రకారం ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వేరే పార్టీకి పోతే అది డిస్క్వాలిఫై అవుతారు. దానికి లూప్ హోల్స్ తోటి కేసీఆర్ గారు 14 నుంచి అందరినీ కొనుగోలు చేశారు. అన్ని పార్టీలను విలీనం చేసుకున్నాడు. కమ్యూనిస్ట్ కానీ, తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్, ఏ పార్టీ ఉండద్దు చేసిండు. దానికి ఆయన ఉద్దేశము నియంత పోకడలా లేక ఏంది ఆయన మీద ఉద్దేశం? మీ ఉద్దేశం? కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు. వాస్తవానికి కొంత ప్రయత్నాలు చేసిండు. సబ్బండ వర్గాలు కలిసొచ్చిండు. అది కలిసొచ్చింది. తర్వాత ఆయన సోనియా గాంధీ దగ్గర పోయిన తర్వాత నేను అవసరమైతే కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి వాళ్ళ కాళ్ళు మొక్కిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీరు చూడండి, గుర్రం మీద సవారీ చేసింది. 2 గుర్రాల మీద చేసిండా? గుర్రాల మీద సవారీ చేసింది. ఓకే, గుర్రాల మీద చేసి, అంటే మనం తెలంగాణలో గుర్రాల మీద సవారీ చేసిన ఏమంటారు అంటే అహంకారమైన పూరితమైన ఒక వ్యక్తి అని చెప్పి ఆనాడే మనకు తెలిసిపోయింది. 2014 తర్వాతనా అంతకంటే ముందేనా? తెలంగాణ వచ్చిన తర్వాత. ఓకే, వచ్చిన తర్వాత సోనియా గాంధీ వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం తర్వాత రాను వాస్తవానికి ఆయన అహంకారపూరితమైన వాతావరణాన్ని సృష్టించుకుంది. నా అంత మొగాడు లేడు, నేనే ఈ రాష్ట్రంలో, నేను చెప్పిందే వేదం నాదం అన్నీ చెప్పేసి అని చెప్పి ఇష్టం వచ్చిన పరిపాలన చేసింది. ఓకే, కొన్ని మంచి పనులు చేసినా కూడా అహంకారపరమైన కూడా ఎక్కువైపోయింది. అంటే అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఒక గద్దర్, ఒక విప్లవ నాయకుడు గజ్జ కట్టిందంటే తెలంగాణ మొత్తం ఆటాడేది, దేశం మొత్తం ఆటాడేది. అట్లాంటి మహానుభావునికి అపాయింట్మెంట్ ఇవ్వక 3 గంటల సేపు ప్రగతి భవన్ ముందర కూర్చొని చూసి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళొచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోయించింది మన గద్దర్ గారు. దానికి అపాయింట్మెంట్ ఇచ్చుంటే సగటు మానవునికి అపాయింట్మెంట్ ఎక్కడ ఉంటుంది? దొరకదు. అంటే నా అంత మగవాడు లేడు, నేను నన్ను ఏం చేయలేడు ఈ తెలంగాణ ప్రజలను ఒక అహంకారపూరితమైన వాగ్దానం కళ్ళకు నెత్తికి తల మీదకి వచ్చినాయి. కాబట్టి ఆ వాతావరణం సృష్టి అయితే ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ సాయుధపోవడాన్ని ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించిన చరిత్ర ఈ తెలంగాణకు ఉంది. ఆయన కొత్తగా ఏం కాదు చెప్పింది. ఈ తెలంగాణలో గడ్డి పోచని అడిగినా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆయన తెలంగాణలో ఏం కాదు, నాతోటే మొత్తం నేనే రాజుని, నేనే మంత్రిని అని చెప్పి వాతావరణం సృష్టించుకొని ఉన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటును కనిపెట్టి ఓటు ద్వారా ఓటు ఎట్లా పడతాయని గమనించలేకపోయింది. అహంకారం అనేది నిలువెత్తుగా చీల్చి చెండాడింది ఈ ఓట్ బ్యాంక్. ఓకే, ఇవాళ లాస్ట్ చివరికి వస్తే ఆయన పరిస్థితి ఏదో ఉందంటే చెప్పుకోలేని పరిస్థితి. అది వాతావరణం ఆయనకే విజ్ఞప్తికి. సరే, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉన్నాయి. ఈ 1 ఏళ్ళే తెలంగాణ తెచ్చినా అని కేసీఆర్ చెప్తున్నాడు. ఈ 4 ఏళ్ళు లేకుండా వచ్చేదా తెలంగాణ? నేను ఏమవుతుందంటే ఏదైనా మలిదశ ఉద్యమంలో 1969లో బలమైన ఉద్యమం జరిగింది. అవును, అప్పుడు చెన్నారెడ్డి గారు కొంత ముఖ్యమంత్రి ఇస్తాననే మొత్తం జైపై మొత్తం ఆందోళన చేసింది పార్టీ. కేసీఆర్ వచ్చిన తర్వాత వాస్తవానికి మీద కొన్ని చెప్పగలరు. ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా మంచి మందిరాలు చెడు చెడంటే వచ్చినా
కానీ తెలంగాణ కోసం ఈ రాష్ట్ర సాధన కోసం ఆయన తెలంగాణ కోసమే మొదటి అడుగు వేసింది. ఈ దశాబ్ద కాలంలో ముందు నడిచిండు. ఓకే. కొన్ని ప్రయత్నాలు చేసిండు, ఉద్యమాలు చేసిండు, కొన్ని అవసరాలు జరిగినాయి. తర్వాత జేఏసీ వచ్చింది, కోదండరాం నాయకత్వంలో జేఏసీ నక్లెస్ రోడ్లో పెట్టిన మానవారం జరిగింది. ఒకడేం కాదు, అందరూ పుట్టిన పసిబిడ్డ కాంచెని అన్ను ముసలి వరకు జీ తెలంగాణ అని చెప్పి మా నీళ్లు మాకు కావాలి, మా నీళ్ళు కావాలి, మా నియామకాలు మాకు కావాలని చెప్పి, మాకు ఆత్మగౌరవం కావాలని చెప్పి ప్రతి బిడ్డ గొంతెత్తింది. ఆ గొంతులో అందరం కలిసాం. కేసీఆర్ మొదటి గొంతు కావచ్చు కానీ ఆ గొంతులో అందరం కలిసాం. కలవడం వల్ల ఈ తెలంగాణ వచ్చింది. అంతేగాని ఏ ఒక్కరి వాళ్ళు నా వాళ్ళు వచ్చింది, నీ వాళ్ళు వచ్చింది చెప్పడానికి ఆస్కారం లేదు. ఓకే. ఇప్పుడు కోదండరామును పక్కన పెట్టడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు అవసరం తీరిన తర్వాత అంతేనా? కోదండరామును పక్కన పెట్టడం అంటే ఒకటి జేఏసీగా బాగా పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో. అన్ని పార్టీలను కలుపుకోపోయింది, ఇతర పార్టీలని, కుల సంఘాలని, సబ్బండ వర్గాలని జేసీదారనే కలిసింది. కేసీఆర్ వాళ్ళు ఏం కాదు, జేఏసీ జాయింట్ అన్నీ జరిగినాయి. అయితే వాస్తవానికి ఈయన సార్ పెద్ద ప్రొఫెసర్, ఒక మేధావి కరెక్ట్. ఆయన కేసీఆర్ కూడా పోయిండుగా ఒక బహిరంగ సభలో. జయశంకర్ మన కోదండరాం గారు ఎంత ముట్టుకుని చూడండి. అసలు చెప్పి తెలంగాణ రాకముందు పోయింది, తెలంగాణ వచ్చినాక ఏమన్నా, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సర్పంచ్ గెలవలేదు. వాతావరణం ఏంటంటే నాకు ఎదురు చెప్తూ ఉండొద్దు అని చెప్పి నా చుట్టూ ఓటు పెట్టుకున్నాడు అన్నారు. నేను చెప్తే ఇన్నోళ్ళే వినంతోళ్ళే ఉండాలని చెప్పి గిరిగి స్కూల్ కోదండ సారు పెడితే ఇక్కడ వినడు, ఎందుకంటే ఆయన మేధావు కదా. అందుకనే ఉద్దేశం ఆయన పక్కన పెట్టడం జరిగింది. తర్వాత ఆయన పోవడం. ఓకే. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజాపాలన అంటున్నారు. దీంట్లో ఏమైనా మీకు ఏమైనా కనిపిస్తుందా ప్రజాపాలన? చెప్తా ఉన్నా ఈరోజు వర్కర్స్ పార్టీ ద్వారా ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళ యొక్క ఆస్తుల్ని బయట పెట్టాలి. ఫస్ట్ డిమాండ్ ఫస్ట్ ఆస్తులు డిమాండ్. ఓకే. ఒకవేళ ప్రభుత్వం అనుకూలంగా ఇంకా ఆస్తులు ఎక్కువ ఉంటే మన దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయో రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? వాళ్ళంతా వాళ్ళు అఫిడవిట్లు ఇస్తున్నారు. రిపోర్ట్ ఇవ్వాలి. అప్డేట్ ఎలక్షన్ అఫిడవిట్లు ఇస్తున్నారు. కరెక్ట్ కాదు, అంతా వేస్ట్. కానీ అదంతా కుటుంబ మంత్రం. ఎన్నికల కమిషన్ కూడా అంత కుటుంబ మంత్రమే. కానీ నేను ఏమంటున్నానంటే వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం ఎంత నిర్ధారించిందో అంతకంటే ఎక్కువ ఉంటే ఆస్తుల్ని జాతీయం చేయాలి. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే దగ్గర 1000 కోట్ల రూపాయలు లేవని చెప్పి చూపించండి. ఎట్లా వచ్చినాయి అవి? మైండ్స్ సొమ్ము, అది ప్రజల సొమ్ము. మైండ్స్, ఇసుక, ఎనియాల్స్, మట్టి ఎట్లనే కానీ మీరు ఏమంటే ఎట్లా వచ్చినాయి అనేది అలా తెలుసు, అందరూ తెలుసు ప్రజానికి. సరే, ఏమైనా డిఫరెంట్ ఉందా గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం? 6 నెలలే కదా, 9 నెలలు కూడా కాదు. మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది. పట్టుకునేది 6 నెలలు అన్నం కాదు, మెతుకు పట్టుకుంటే. నీ ఉద్దేశం డిఫరెంట్ ఏదైనా కూడా మనం టైం ఇవ్వాలి. ఏ ప్రభుత్వానికైనా ఆడిపోసుకోవడం. 6 నెలలు మేము టైం ఇస్తాం. 6 నెలల్లో ఏం చేయాలి? చదివించుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. మధ్యాహ్నం ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, దానికి టైం పోయింది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా నిందించాలంటే మనం కూడా ఒక విజ్ఞతకు వచ్చే ప్రయత్నం చేయాలి. ఆయన 6 గ్యారెంటీ చెప్పిండు కాంగ్రెస్ ప్రభుత్వం. చూద్దాం, ఒక గ్యారెంటీ బస్సు దగ్గర పెట్టిండు. ఆ బస్సులు పెట్టిండని ఆటోలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆటోలకు నేను చెప్పే వాస్తవానికి ఆటో కార్మికులకు నెలకు వాళ్ళకి ఇచ్చేది కాకుండా వాళ్ళ ట్యాక్స్ ఉంది కదా, ఆటో ట్యాక్స్, ఆ ట్యాక్స్ని ఫ్రీ చేసేవాళ్ళం వాళ్ళు నడుపుకుంటారు. ఒక డిఫరెంట్ నీ దృష్టిలో ఉందో లేదో నేను అడుగుతా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకే ఇన్సూరెన్స్ ఉండదు, నీకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయి. మరి మన ఆటోలకు ఇన్సూరెన్స్ కంపల్సరీ ఎందుకు పెడుతున్నారు? మ్యాండేటరీ తప్పు కదా గవర్నమెంట్ నేను అంటాను. నిజమా కాదా? అయితే అదొక భాగం. నేను ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు ఒక అంత పెద్ద ఆర్టీసీలో కూడా ప్రైవేట్ బస్సులు ఉంటాయి. ప్రైవేటు గవర్నమెంట్కి ఉండదు. వాళ్ళు కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయండి. కొనుక్కొని పెట్టుకుంటారు. అలా అవును, ఉన్నాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకు ఉండదు? లేదు ఎవరు ఆ బస్సు ఉంటుంది ప్రభుత్వం. అవి కూడా అండర్టేకింగ్, పూర్తి గవర్నమెంట్ ఏం కాదు, అది అండర్టేకింగ్. వాళ్ళకు దిగిపోగానే వాళ్ళకు మొత్తం పింఛన్ వస్తుందంటే పింఛన్ ఏముండదు, వాళ్ళకు పెన్షన్ ఉండదు, కండక్టర్ డ్రైవర్లకు ఏముండదు. ఓకే. అదే నేనేమంటారు, ఆటో కార్మికులకు పాండురంగాచారి గారు మేము అడిగిన క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చెప్పాలి. కానీ నువ్వు
నువ్వు ఉపన్యాసం ఇస్తే ఎట్లా? ఉపన్యాసం నేను చెప్తున్నా, మీరు అడిగినంటే లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చెప్పండి. ఆటోలకు ఇన్సూరెన్స్ లేకపోతే ఎందుకు అట్లా పట్టుకుంటున్నారు? ఆర్టీసీకి ఇన్సూరెన్స్ ఉండదు, దానికి గవర్నమెంట్ జీవో మా ఆర్టీసీ వాళ్ళు చూసుకుంటారు. మరి ప్రైవేట్ వాడి దగ్గర 8,000 10,000 కట్టడానికి ఇబ్బంది. ఇది ఎగ్జాక్ట్ నేను చెప్పింది. అంటే దీన్ని మాఫీ చేయమని చెప్పి అడుగుదాం. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఇంటలేరు. నేను ఏమంటే నేను ఆల్రెడీ ఆటో వాళ్ళకు ట్యాక్సీ ఉంది కదా తీసేయమని చెప్తున్నా. ఓకే, ఒక డిమాండ్. సరే, ఇప్పుడు ప్రస్తుతము కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. మీరు బీజేపీకి ఎన్ని మార్కులు ఇస్తారు, కాంగ్రెస్కి ఎన్ని మార్కులు ఇస్తాను? కానీ ఏమన్నా రూపాయి ఖర్చు పెట్టి కూడా నీ పార్టీ తరఫున వర్కర్స్ పార్టీ చెప్తున్నా ఏమన్నా బెస్ట్ ఆఫ్ పార్టీలో వ్యాపారమా? మరి వ్యాపార పార్టీలు అవి. అరే వ్యాపారం అనే వ్యాపార పార్టీలు వినండి, మీరు వ్యాపార పార్టీలు డబ్బులు పెడుతురు, కుమరిస్తురు, ఓట్లు కొనుక్కుంటారండి ఓట్లు. ఎవరైనా నిజం ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఒక ఎమ్మెల్యే రూపాయి వంచకుండా గెలిచిందేమన్నా అడగమని చూపించమని చెవు కోసుకుంటా ఒక ఎమ్మెల్యే రూపాయి వంచకుండా గెలిచిందని చెప్పి డబ్బులు ఇవ్వకుండా గెలిచిన ఎమ్మెల్యేని చూపెట్టి వ్యాపార పార్టీలు, నాట్ పార్టీలు. ఇప్పుడు మన పార్టీ, మనది రియల్ పార్టీ, వర్కర్స్ పార్టీ, కార్మికుల కర్షకుల రాజ్యాధికారుల మనిషి. నేను మొన్న పోటీ చేసిన ఎల్బీనగర్లో రూపాయి వంచలేదు. ఎన్ని ఓట్లు వచ్చాయి? వాళ్ళు ఎన్ని ఓట్లు వచ్చినా చెప్పు, పర్వాలేదు, మనం డెవలప్ చేయడానికి అడిగే ప్రశ్న అడగండి, అది కూడా చెప్తున్నానండి. పోటీ చేసినాం, ఫస్ట్ టైం పోటీ చేసినాం, ప్రచారం బ్రహ్మాండంగా చేసినాం. నన్ను ఓడగొట్టలేదు, నేను ఓడగొట్టినా అనుకుంటలేను. ప్రజలకు నా అవసరాలు అవసరం లేదు అనుకుంటున్నా. ప్రజలకు అవసరం లేదు అనుకుంటున్నాం. మన టైం ఇస్తారు అవసరాలకు, అట్లా అది. ఓకే, ఇప్పుడు మన ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ మీద నువ్వు ఫోకస్ పెట్టా. ఎస్, ఒక చిన్న సబ్జెక్ట్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసారి 119 స్థానాల్లో పోటీ చేస్తుంది వర్కర్స్ పార్టీ. నాట్ ఓన్లీ ఎల్బీ నగర్ కాదు, పార్టీ పెట్టుకుంది ఒకదానికోసం కాదు. అందరిని ఎమ్మెల్యే చేయాలి, కార్మికులు చేయాలి, కర్షకులు చేయాలి, ప్రతి బిడ్డలు చేయాలి, తెలంగాణ బిడ్డలు. మరి ఓకే, చేయడానికి కోసం ఆర్థికంగా పురుపుష్టి కావాలి కదా. నువ్వు ఎలక్ట్రానిక్ బాండ్స్కి ఏమైనా అప్లై చేసుకుంటే ఆర్థికంగా మాట్లాడకండి దయచేసి. డబ్బులు లేకుండా ఏం చేస్తాం మనం? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ విరాళాలు డబ్బు వచ్చేసారి ఎలక్షన్లో మందు, డబ్బు, ఉచిత పథకాలు ఇవన్నీ బ్యాన్ చేయించేసా. బ్యాన్ చేయించి నిజంగా గెలవాలని ప్రయత్నం చేపిస్తా. అవసరమైన కేసులు పెట్టే ప్రయత్నం